హల్లెలూయా, స్తోత్రము కలుగునుగాక. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయన నామాన్ని గణపరచుటకు, ఈ దినమంతటికి కావలసిన వాక్యము ద్వారా మనం బలపరచబడుటకు ప్రభు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? శరీరం మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన వాక్యము ద్వారా మనలను నింపి బలపరచును గాక. దావీదు దేవుని వాగ్దానముల మీద సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడు. దేవుణ్ణి గణపరిచే దావీదు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, ఇంకా నాకు భయమెందుకు? ఆయనే నా ప్రాణదుర్గము. ప్రతిసారి దేవుడు దావీదును కీడు నుండి, అపాయం నుండి, బాధ నుండి తప్పిస్తూనే ఉన్నాడు గనుక దేవుని దుర్గముగా దేవుని గణపరుస్తున్నాడు. అవును, మనం కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నాము. నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నేను శత్రువుకు భయపడను, నేను ధైర్యంగా ప్రభు పనిలో ముందుకు సాగుతాను అని దావీదు చెప్తున్నాడు. దేవుని కృప కలిగిన వారమై ఆయన సహాయము ద్వారా స్థిరముగా నిలబడుదుముగాక. దేవుని కృపను, అద్భుతములను, ఆయన మంచితనమును వ్రాసుకుంటే లెక్కలేనన్ని ఉన్నాయి మన జీవితంలో. ఆయన మీద నమ్మికతో తన భవిష్యత్తులో నిశ్చయముగా జయము కలుగును అనే విశ్వాసము, ధైర్యము కలిగి దావీదు దేవుని గణపరుస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, యుద్ధ వీరుడు, ఆరాధికుడు. దేవుని విషయములలో అత్యంత శ్రద్ధ కలిగిన వాడై దేవుని సన్నిధిలో అనుదినము గడుపుతాడు. ఇంకా జీవితకాలమంతా మందిరంలో నివసింపకోరుచున్నాను అని కోరుకుంటున్నాడు. దావీదు దేవుని మందిరమును ఆశ్రయముగా కోరుకుంటున్నాడు. దావీదుకు ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు, అందరూ త్రోసివేశారు గనుక దేవుని మందిరమును ఆశ్రయముగా కోరుకుంటున్నాడు. తనలా బాధపడేవారు అనేక మంది, నలిగిపోతున్న వారు అనేక మంది, తరమబడుతున్న వారు అనేక మంది తనతో ఉన్నారు. ఆ విధముగానే దేవుని గణపరుస్తూ వారితోనే దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. దేవునిలో దాగవలననే కోరుకోవాలి, ఆశించాలి. మన పరిస్థితులు భారముగా ఉన్నా, అనేక ఇబ్బందులలో ఉన్నా ఆత్మలో ప్రభువును పాటలు పాడి ప్రభువును గణపరచవలెను. ఆయన సన్నిధిలో మనం ఆయనను కంఠధ్వని ఎత్తి ఎలుగెత్తి ప్రార్థించి దేవుని గణపరిచి ఆయన కరుణతో ఉత్తరమిచ్చినట్లుగా ఆయన ఎదుట మన ముందుముగాక.
నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు నా దేవా, నన్ను విడనాడకము, నన్ను దిగనాడకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మంచి మార్గము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని మనము వేడుకొందుముగాక. లోకములో అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్ళగక్కువారు దేవుని ప్రజలపైకి లేస్తున్నారు. మనము చూస్తున్నాం. దేవుని వైపు చేతులెత్తి దేవుని సహాయం కోరుకుంటున్నాము. మనము దేవుని సంఘమునకు వ్యతిరేకంగా శత్రువుకు సాతాను పనిచేస్తున్నాడు. మనము దేవుని కొరకు కనిపెట్టుకొందుము గాక. మన జీవిత దినములన్నిట్లో ధైర్యము నిబ్బరము కలిగి ఉందుము గాక. దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకొని ఉందుము గాక. దేవుని చేత ప్రోత్సహింపబడుదుము గాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. యెహోవాను స్తుతించటం మంచిది, ఆయన నామమును గణపరచటం మంచిది. స్తుతియాగం అర్పించటం వలన మన మార్గములు సర్వశక్తి గల దేవుడే సరళము చేస్తాడు. కాబట్టి ఈ మంచి సమయంలో స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. గద్దరెక్కలతో మోసినట్లు మోయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కనుపాప వలె కాపాడుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ కుడి చేయి చేత నన్ను పట్టుకొనుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కుడి ప్రక్కన నీడగా ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతియగు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. అమరత్వము గలవాడవై ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఎవడునూ చూడలేని దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మహిమా తేజస్సు గల దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కడపటి ఆదామువైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లివైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ద్రాక్ష తోట వ్యవసాయకుడా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మంచి విత్తనము విత్తు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఫలించునట్లు తీగలను శుద్ధి చేయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆటంకములను తొలగింపజేయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మా పక్షమున యుద్ధము చేయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దహించు అగ్ని అయ్యున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కంసాలి అగ్ని వంటి దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. చాకలివాని సబ్బు వంటి దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. భయంకరుడైన మహాదేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములకు భీకరుడా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సహాయకర్త అయిన కేడమువై ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఔన్నత్యమును కలిగించు ఖడ్గమా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పరలోకం అన్నాయ్యున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కుమ్మరివాడవైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పక్షపాతము లేని దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయివై ఉన్న దేవా, ఆమెన్. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవునికి స్తుతియాగం అర్పించి ఆయన కృప పొందుకొందుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి దేవుని గణపరచండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీవే మాకు వెలుగును రక్షణయునై ఉన్నావు. యెహోవా దేవా, మా ప్రాణదుర్గమా, నిన్ను గణపరిచి ఆరాధించుటకు అనుదిన వాక్యము ద్వారా నీ కృప అనుగ్రహించావు దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. గత దినమంతా పగలు రాత్రి కాపాడి మరి ఒక దినమును అనుగ్రహించావు దేవా. నీకు స్తోత్రం. ఈ దినమంతట్లో నిన్ను గణపరిచి నిన్ను సంతోషపరిచి నా తండ్రి వాక్యముతో మా హృదయంలో నింపుకొందుముగాక. నిన్ను సంతోషపరిచి మేము ఆశీర్వదింపబడి దీవింపబడి నీ చిత్తమైతే రేపటి కొరకు సిద్ధపడదుముగాక. దినములు వెంబడి దినములు గడిచిపోతున్నాయి దేవా. నీ కృప మా ఎడల అధికమవుతుంది. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు దేవా. ఆలస్యమైన నీ వాగ్దానం నీ ప్రజల ఎడల నెరవేర్చు దేవుడవు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తగిన కాలమందు మా జీవితము
లో నీ ప్రత్యక్షతను నెరవేర్చు దేవుడవు దేవా, నీకు స్తోత్రం. ఊరక నిలిచి ఉండి నా కార్యమును చూచి నన్ను గణపరచుమని ప్రోత్సహించే దేవుడవు దేవా, నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు కృప దయచేము దేవా, నీకు స్తోత్రం. రకరకముల భయములు, నిరాశ, ఓటమి అను లోయలలో, ఊహించని విపరీతమైన లోయలలో అనేకులు కూరుకుపోయారు ప్రభువా. వారిని లేవనెత్తండి తండ్రి. వారిని విశ్వాసంలో నింపుము దేవా. నీ ప్రజలను మీరు లేవనెత్తి బలపరచండి ప్రభువా. నీ కార్యం వారి పక్షంగా జరిగించండి తండ్రి. నా దేవా, బండ మీద వారి పాదములు నిలుచున్నట్లుగా లేవనెత్తి నిలబెట్టుము దేవా, నీకు స్తోత్రం. దేవా, నీ మార్గంలో నడిపించుము. పొంచి ఉన్న సాతాను క్రియలను, కలవరపరచు పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. నడిపించుము దేవా. నీ దయ చొప్పున నీ దయ పొందుకొనున్నట్లుగా నమ్మకము కలిగించుము తండ్రి. చేయి పట్టి నడిపించుము దేవా. నీ సన్నిధిలో నీ కొరకు కనిపెట్టుకొందుము గాక. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరినీ నీ కృపతో నింపుము దేవా. నీవే నీ మేలు అనుగ్రహించి కీడు తప్పించుము దేవా. ఆపద, కన్నీరు, శ్రమ, శోధన, వేదనలో ఉన్నవారిని నీ కృప ద్వారా లేవనెత్తుము దేవా. వారి దుఃఖము, కన్నీరు సంతోషముగా మార్చుము దేవా. శత్రువుల ద్వారా నలిగిపోతున్నారేమో తండ్రి, మీకు స్తోత్రం. శత్రువులను మిత్రులుగా మార్చుము దేవా. భారముతో నిండిన హృదయము, ఎట్టు తోచని పరిస్థితిలో ఉన్నారేమో దేవా, భారమును తేలికగా మార్చుము దేవా. తమ వారిని పోగొట్టుకొని ఉన్నారేమో, ఎవరిని పోగొట్టుకున్నా వారి స్థానంలో దేవా యేసయ్యా నీ ఉండుము తండ్రి. వారిని ఆదరించుము దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రజలను వారి బాధల్లో నుండి విడిపించి నీ రెక్కల నీడలో దాచుము దేవా, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ప్రతి సమయంలో ఉత్సాహముతో నిన్ను పాడి స్తుతియాగం అర్పించి మా విన్నపములు, మా మనవులు నీకు విన్నవించుకొనుట కృప చూపుము దేవా. మా ప్రార్థన ఆలకించుము. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.